మీ పవన్కి మంచి వీడియోతో. ఈ వీడియో అందరికీ అవసరమేనండి. కోచెస్ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే అవేర్నెస్, మెయిన్ అవేర్నెస్. ఎందుకంటే నిన్న ఒక అమ్మాయి వాంతులైన, మోషన్స్ అయినాయి, హాస్పిటల్లో ఉన్నారు, సెలైన్ పెడుతున్నారు, మీ షేక్ తాగడం వల్లే అని చెప్పేసి అయితే కాల్ చేశారనమాట. అంటే నా షేక్ అంటే నా షేక్ కాదు, నాలాంటి కోచ్ ఎవరో ఒక అమ్మాయికి ప్రొడక్ట్ ఇచ్చారు. అంటే ప్రొడక్ట్ ఇవ్వడం కూడా కాదు, వాళ్ళ న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళి వాళ్ళు షేక్ తాగి వచ్చారనమాట. షేక్ తాగి వచ్చాక ఆమె బాగా మోషన్స్ అయ్యాయి, బాగా నీరసం అయిపోయింది. ఆమెకి కొంచెం సెలైన్ పెడుతున్నారు అని చెప్పేసి, అక్క ఏమైనా సైడ్ ఎఫెక్టా ఏంటి అక్క, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఫస్ట్ టైం షేక్ తాగింది ఇలా అయింది అని చెప్పేసి అన్నారనమాట. ఖచ్చితంగా అయిద్దండి. అంటే అంత నీరసంగా సెలైన్లు పెట్టి అంత అయితే అవ్వదలే, కానీ మొహమాటం లేదు. నాకు కూడా అయినాయి, మా వారికి కూడా అయినాయి. ఫస్ట్ మేము న్యూట్రిషన్ అసలు ఎందుకు వచ్చాము, నేను కోచ్ అవ్వాలి, ఇదంతా చేయాలి, ఇంతమంది హెల్ప్ చేయాలని నేను రాలేదు. నేను వచ్చింది దేనికి, నేను అన్హెల్దీగా ఉన్నాను, ఓవర్ వెయిట్ ఉన్నాను. నా ఫోటో ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. అన్హెల్దీగా ఉన్నాను, ఓవర్ వెయిట్గా ఉన్నాను. నేను వెయిట్ తగ్గడానికి, మా హస్బెండ్ నేను వెయిట్ తగ్గడానికి వచ్చామన్నమాట. మేము న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే మోషన్స్ అయ్యాయి. ఎందుకు మోషన్స్ అవుతాయి అంటే, అసలు ఫస్ట్ మీ బాడీలో అప్పుడు దాకా మీరు తిన్న మైదా ఫుడ్, కేకు, బిర్యానీ ఇట్లా అన్నీ కూడా మన పేగులు ఎలా ఉంటాయి, ఇలా 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 రౌండ్గా ఉంటాయి కదా. ఆ పేగులు పక్కన, అంటే పేగులు ఫుడ్ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. కానీ పేగులు సైడ్స్ ఏమవుతుంది అంటే, మనం తిన్న మైదా, మనం తిన్న డాల్డా, మరి బిర్యానీలో డాల్డానే కదా వేస్తారు, కేక్లో మైదానే కదా ఉంటుంది, బిస్కెట్స్లో మైదానే కదా ఉంటుంది, స్వీట్స్లో కొన్ని స్వీట్స్లో కూడా మైదా ఉంటుంది కదా, మా పరోటాలు తింటాం కదా. ఇవన్నీ ఏమవుతాయి అంటే పేక్ అటువైపు ఇటువైపు ఒక లేయర్ లాగా. మీరు ఎప్పుడైనా చట్నీ, ఏదన్నా నూనె వస్తువు గిన్నెని కడగండి, అంటే కర్రీ మొత్తం తీసి నీళ్లు పోసేసేయండి, జస్ట్ సబ్బేసి రుద్దొద్దు. కానీ చుట్టూ ఏముంటుంది, ఒక మైనం లాగా ఉంటుంది. ఓకే, ఆ మైనం ఎప్పుడు పోతుంది, మీరు సబ్బేసి కడిగినప్పుడు మాత్రమే మీకు ఆ మైనం పోతుంది. మీరు ఎంతసేపు నీళ్ళతో కడిగినా ఆ చుట్టూ ఉన్న ఆయిల్ అయితే, ఆ జిడ్డు అయితే, ఆ చుట్టూ ఉన్న నేతి జిడ్డు కానీ నూనె జిడ్డు కానీ పోతుందా చెప్పండి? ఎప్పుడు పోతుంది, మీరు సబ్బేసి శుభ్రంగా రుద్దినప్పుడు పోతుంది, లిక్విడ్ వేసి కానీ సబ్బేసి కానీ. అలాగే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి, ఒక 30 సంవత్సరాలు అవ్వచ్చు, మీరు షేక్ తాగడానికి వెళ్ళింది 37 అవ్వచ్చు. నేను నా ఫస్ట్ షేక్ 30 సంవత్సరంలో తాగాను. నాకు ఇప్పుడు 35 సంవత్సరాలు. నేను 30 సంవత్సరంలో నా ఫస్ట్ షేక్ నేను టేస్ట్ చేశాను అనమాట. మరి అప్పుడు 30 సంవత్సరాలుగా నేను తిన్నదంతా, నా పేగుల్లో పేరుకొని ఉన్నదంతా మరి ఏమవ్వాలి, బయటికి రావద్దా? అసలు బయటికి అది రాకుండా మీ న్యూట్రిషన్ మీకు ఎలా అబ్జర్వ్ అవుతుంది, అది సైడ్ ఎఫెక్ట్ అని మీరు ఎలా అనుకుంటారు? ఫస్ట్ ఏమీ తెలియదు, నాలెడ్జ్ లేదు, మనం అంతే అనుకుంటాం. ఫస్ట్ మన బ్రెయిన్కి మనం ఏం చెప్తామో మన బ్రెయిన్ ఆ మాట వినిద్ది అనమాట. అమ్మో నాకు మోషన్స్ అవుతున్నాయి, అమ్మో నాకు నీరసం వచ్చింది, అమ్మో నేను అలా అంటే బ్రెయిన్ అలాగే అయిపోయి ఇంకో 2 మోషన్స్ అయితే నీ మైండ్లో నువ్వు నీరసం అని ఫీల్ అవుతున్నావు కాబట్టి నీకు నీరసం వచ్చింది. హెర్బల్ లైఫ్ షేక్ తాగి మీకు మోషన్స్ అయితే అందరికీ అవ్వవు. 100 నెంబర్స్ తీసుకుంటే ఎవరో 10 నెంబర్స్కి బాగా లోపల బాగా బ్యాడ్ అంతా ఎక్కువ ఉండడం, ఆ బ్యాడ్ని బయటికి పంపించింది. ఇదేమైంది, సబ్బులాగా, ఒక వాష్ లాగా ఆ పేగుల్లో ఉన్న చెత్తనంతా మీకు బయటికి పడేస్తుంది. దాంతో మీరు ఆల్మోస్ట్ 2 kgs, 1 kg, 1.5 kg మీరు వెయిట్ తగ్గుతారు. ఏది ఈ ఫ్లెష్ అవుట్ అయిన దాంతో మీరు 1.5 kg వెయిట్. ఆ బ్యాడ్ అంతా బయటికి వెళ్ళకుండా మీకు న్యూట్రిషన్ ఎలా అబ్జర్వ్ అయ్యిద్ది? మంచి న్యూట్రిషన్ మనకు అబ్జర్వ్ అవ్వాలన్నా మన బాడీ నీట్గా ఉండాలి. నీట్గా ఉండాలి అంటే ఫస్ట్ మనకు ఆ బాడీలో నుంచి బ్యాడ్, కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి మేడం ఎన్ని రోజులు అవుతాయి, ఇలాగా 3-4 డేస్ అవుతాయి, అంతకు మించి అవ్వవు. ఎవరికైనా 3-4 డేస్ అవుతాయి. మీకు మరీ తట్టుకోలేకపోతే ఒక ట్యాబ్లెట్ వేసుకోండి, మోషన్ తగ్గడానికైనా, వామిటింగ్ తగ్గడానికైనా. ఏం జరుగుతుంది, మీ బాడీలో నుంచి చెడు బయటికి వెళ్తుంది. నేనైతే ఏం వేసుకోలేదండి, నాకు 4 డేస్ అంటే రోజుకు ఒక 5-6 సార్లు అలా అయ్యాయి అనమాట. మా వారికి కూడా అయ్యాయి. మా వారైతే షేక్ ఆపేశారు, నేనైతే ఆపలా. మరి మోషన్స్ అవుతుంటే మనం షేక్ ఆపాలా, ఆపకూడదా? ఆపకూడదు, తాగేసేయాలి. రోజు తాగాలి, ఉదయం సాయంత్రం మీరు రోజు తాగాలి. అసలు ముందు మీరు స్టార్ట్ చేయడం రోజు ఉదయం 3 రోజులు ఉదయం స్టార్ట్ చేయాలి. తర్వాత 4 రోజుల నుంచి ఈవినింగ్ షేక్కి వెళ్ళాలి. డే 1 నుంచి 2 పూట్ల షేక్ వద్దు. ఇది నేను ఎప్పుడు చెప్తాను, నా వీడియోస్లో చెప్తాను, నా క్లయింట్స్కి చెప్తాను. ఫస్ట్ మీరు రోజులో 1 పూట షేక్ తాగండి, తర్వాత 2వ పూట షేక్ యాడ్ చేసుకోండి, తర్వాత సప్లిమెంట్స్ యాడ్ చేసుకోండి, తర్వాత చిన్నగా వెళ్ళండి అని చెప్తాను. అలా వెళ్ళడం వల్ల చిన్నగా బయటకు వచ్చేస్తాయి, బయటికి రావాల్సినవి అన్నీ. ఒకేసారి విజృంభిస్తే మీరు తట్టుకోలేరు కదా, కాబట్టి చిన్నగా బయటకు వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, ఏం భయపడకండి, వెళ్ళండి, షేక్ తాగండి. అలాగే అయినా సరే మీరు హ్యాపీ ఫీల్ అవ్వండి, నాకు మంచిగా అవుతుంది, నా బాడీలో నుంచి బ్యాడ్ బయటికి వెళ్ళిపోతుంది, నేను మంచిగా అవుతున్నా అని హ్యాపీగా ఉండండి, వాడండి. ఖచ్చితంగా ఎవరికో ఒకరికి అవుతుంది, అందరికి అవ్వాలని లేదు. మళ్ళీ మీరు వీడియో చూసిన వాళ్ళు భయపడకండి, నాకు మోషన్స్ అయితే ఏమో అదైతే ఏమో. మీ బాడీలో నుంచి చెత్త బయటకు వెళ్తుందండి. చెత్తని ఇంట్లో ఉంచుకుంటే ఏమొస్తుంది, ఎక్కువ రోజులు వాసన వస్తుంది, పురుగులు పడతాయి, తెల్ల పురుగులు వస్తాయి, నల్ల పురుగులు వస్తాయి, ఎగిరే పురుగులు వస్తాయి. మీరు అసలు పనికి రాకుండా పోతారు. ఆ బాడీలో నుంచి బయటకు వేస్తేనే మీరు మంచిగా పనికొచ్చేలాగా అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. న్యూట్రిషన్ ఎప్పుడు చెడుని లోపల ఉండలేదు, బయటికి ఏ రోజు దా రోజు పంపించేసిద్ది.
మీరు హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. న్యూట్రిషన్ అంత మంచిది లేదండి. మనకి భూమి మీద దొరికే అమృతం ఏంటి అంటే హెర్బల్ లైఫ్ షేక్ అనే చెప్పొచ్చు అనమాట. మరి ఈ అమృతం మీకు కూడా కావాలా? అయితే ఇక్కడ స్కూల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఈ అమృతం కావాలి, మేము వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ గెయిన్ అనేది ఫస్ట్ అంతే. తర్వాత అసలు మేము హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఒక పూట షేక్ తాగండి, ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారనమాట మీరు. ఓకేనా? మీరు వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ గెయిన్ అవ్వాలి, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఓవర్ వెయిట్ ఉంటే మీరు అన్ని ఇబ్బందులు పడతారనమాట. కాబట్టి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సేమ్ టైం నేను ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలి మేడం, నేను ఒక పూట షేక్ తాగొచ్చు అంటే మీకు తగ్గ డైట్ మీకు ఇస్తాను, మీరు వాడుకోవచ్చు. మీకు కస్టమర్ ఐడి ఉంటుంది, ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది. ఐడి మీకు ఫ్రీగా ఇస్తాను, మీ ఐడీలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. నిన్న ఎవరైతే మేడం ఫోన్ చేశారో ఆ మేడంకి నేను చెప్పా, అసలు నా క్లయింట్ కాదు, నా పని కాదు, అయినా నేను చెప్పా ఏం కాదమ్మా, అది అలాగే అవుతుంది, ఇబ్బంది పడ, మాకు ఏం లేదు, తాగొచ్చు మీరు షేకు, అది సైడ్ ఎఫెక్ట్ కాదమ్మా, మీ బాడీలో నుంచి చెత్త బయటికి వెళ్తుంది అంతే, ఏమీ అవ్వదు, తాగండి అని చెప్పి మంచిగా గైడ్ చేశాను. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. తర్వాత మీ దగ్గరికి వస్తాం అక్క అంటే కాదమ్మా వాడండి, ఇబ్బంది ఏం లేదు, ఎక్కడైనా ఒకటే అని చెప్పాను అనమాట. చక్కగా వాడుకుంటున్నారు. మీరు కూడా ఒకవేళ అసలు మీకు న్యూట్రిషన్ తెలియదు, మీకు కోచ్ లేరు, మీకు గైడెన్స్ లేదు, త్వరగా కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. మీకు ఏమేమి ప్రోగ్రామ్ కావాలో అదంతా ఇచ్చి మిమ్మల్ని గైడ్ చేయడం జరిగింది. నేను ఎక్కడున్నా, మీరు ఎక్కడున్నా ప్రోగ్రామ్ నీట్గా మీ ఇంటికి వచ్చిద్ది. 4-5 రోజుల్లో వచ్చిద్దండి. రాగానే ఎలా వాడుకోవాలి ఏంటి మొత్తం చెప్తా, మీరు వాడుకోవచ్చు. జూమ్ కాల్స్ ఉంటే జూమ్ కాల్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు కూడా జూమ్ కాల్ వస్తుంది, నేను జూమ్ కాల్ కనెక్ట్ అవ్వాలి వెళ్ళి. అట్లా మార్నింగ్ ఈవినింగ్ జూమ్ కాల్స్ ఉంటాయి, వర్కౌట్స్ ఉంటాయి, అన్నీ ఫ్రీగానే ఉంటాయి. ఐడి ఫ్రీ, జూమ్ కాల్స్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. సర్వీస్, నేను ఇచ్చే సర్వీస్ కూడా ఫ్రీ. నాకు మీరు ఎటువంటి మనీ పే చేయరు, మీ ఐడిలో మాత్రమే మీరు ప్రోడక్ట్ కొనుక్కుంటారు. అది కూడా మీరే కొనుక్కోవచ్చు. నాకు రూపాయి ఇచ్చే పని లేదు. ఇంత సర్వీస్ మీకు రూపాయి లేకుండా వస్తుంది. ఇంక ఇది ఎక్కడన్నా దొరికిద్దా చూడండి. నన్ను ఆల్మోస్ట్ అందరూ అంటారు మీరు చాలా జెన్యూన్ మేడం, అందుకే మీ దగ్గరికి వచ్చాము అని చెప్పేసి. అదే మాట నేను చివరి దాకా నిలబెట్టుకుంటా ఎవరి దగ్గరైనా. అలాగే వెయిట్ లాస్ అయ్యి నా బిజినెస్ ఇంత గ్రో అయ్యింది. ఎందుకంటే నా నిజాయితీ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆ నిజాయితీని నేను జీవితాంతం కాపాడుకుంటాను, జీవితాంతం హెర్బల్ లైఫ్లో ఉంటాను. మీకు ఎప్పుడు మీ పావని, ఎప్పుడు మీకు హెర్బల్ లైఫ్ కావాలన్నా పావనియే గుర్తు రావాలి. పావని అంటే హెర్బల్ లైఫ్, హెర్బల్ లైఫ్ అంటే పావని. ఓకేనా? బాయ్ బాయ్. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటుంది మీ పావని. బాయ్ బాయ్.